మేడం ఇంత ఇష్యూ జరుగుతుంది, ఇంత వివాదం జరుగుతుంది, చర్చ కూడా జరుగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేవలం ఒకసారి బయటకు వచ్చి మాట్లాడి అది కూడా సాక్షిలో మాట్లాడి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జస్ట్ ఏదో మోదీ గారికి లేఖ రాశారని చెప్పారు, కానీ మళ్ళీ దీన్ని హ్యాండిల్ చేయలేకపోయారు, దీన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేకపోయారు. ఎందుకు ఆయన సైలెంట్గా లోపల వ్యవహారం నడుపుతున్నారు, కానీ బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడడం కానీ ఇటువంటివి ఎందుకు చేయట్లేదు? అంటే ఇప్పుడు ఆయనకి హిందూ మతం మీద ఏ కాస్త కూడా అవగాహన లేదు. ఓకే, ఒకటి. ఇంకొకటి ఆయన చేసినది తప్పులు ఇక్కడ బాగా కనపడుతున్నాయి. తిరుమలలో ఆ మతం మీద నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళని పెట్టి ఉండాలి. సో అంతా ఆయన కుటుంబ సభ్యుల్ని ఒక కోటరీ లాగా పెట్టుకొని అక్కడ పెట్టుకోవటం జరిగింది. ఎందుకంటే అది ఎంతసేపు వాళ్ళకి ఏంటంటే అక్కడ వచ్చే తిరుపతి తిరుమల దేవస్థానం మీద ఉన్న సొమ్ములు కాజేయాలనే తపన తప్ప అక్కడ ఆ దైవంకి సేవ చేయాలనే ఇది ఎక్కడా లేదు. సో దాంతోనే ఆ రకంగా జరిగింది. సో ఇప్పుడు ఆయనకి తప్పించుకునే మార్గం లేదు. సో నువ్వున్న 5 సంవత్సరాల అధికారంలో నువ్వు నీ భార్య ఏ రోజు వచ్చి అక్కడ పట్టు వస్త్రాలు ఇవ్వటం కానీ దంపతులుగా రావాల్సిన ప్లేస్కి ఎప్పుడు రాలేదు. సో రాకపోయినా కూడా ఒక్కడే ఇల్లు ఇచ్చేవాడు. ఆయన వెళ్ళటం కూడా ఆయన ఒక్కడే. నువ్వు వెళ్ళకపోతే పోయావు, ఎవరో ఒక మినిస్టర్ దంపతులుగా ఇల్లు ఇచ్చే వాళ్ళైనా పంపించాల్సింది, అది చేయలేదు. అంటే అక్కడ నువ్వు ఎప్పుడు గతంలో జరగనివి ఆచారాలను నేను చేయటం మొదలుపెట్టావు. ఇంకోటి, వేద పండితులు ఆశీర్వదించే టైం కూడా ఆయన ఎత్తైన పీటలో కూర్చోవటం, వాళ్ళ కింద కూర్చోవటం. సో ఇవన్నీ మనం చూసాం. పూజ చేయడానికి కూర్చోపెట్టినా ఆయన ఎత్తుగా కూర్చోపెట్టాలి. అసలు కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగి కొట్టలేడు. రాయి తీసి పురోహితులు ఇలా పట్టుకుంటే అప్పుడు కొబ్బరికాయ కొడతాడు. సో అంటే అసలు వ్యవస్థ మీద, మీకు హిందూ వ్యవస్థ మీద ఒక నమ్మకం లేదనుకోండి, మీరు చేయకండి. దాని మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చేయించండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఏడుకొండల వాడి ఇది ఎలా ఉంటుందంటే, ప్రపంచం అంతా బాగుండాలి అనుకున్నప్పుడు దాని మీద భక్తి భావంతో చేయాలి. ఒక ఆ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కానివ్వండి, మన పిఎం గారు లాంటి వాళ్ళే కానివ్వండి, మోడీ గారు లాంటి వాళ్ళే కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చి అక్కడ చేసినా అది మన దేశానికి మొత్తం వర్తిస్తుంది. మోదీ గారు చేస్తే దేశం అవ్వచ్చు, వీళ్ళు రాష్ట్రం అవ్వచ్చు, సీఎంలు చేస్తే ఇలాంటిది అన్నీ వర్తించినప్పుడు, నువ్వు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, నువ్వు చేసే భక్తిలో విశ్వాసం లేని చోట నువ్వు ఎందుకు చేయాలి? నిన్ను ఎవరు రమ్మన్నారు? నిన్ను రమ్మని ఎవరు అడగట్లేదు కదా. అక్కడికి హిందూ మతంలో మేము రారా, నిన్ను పిలుస్తున్నావా? అవసరం లేదు. నీకు నమ్మకం లేదో రావద్దు. అక్కడికి వచ్చి డిక్లరేషన్ నువ్వు ఏ రోజైనా సంతకం పెట్టావా? అది రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే నువ్వు గతంలో వచ్చినప్పుడు కూడా ఏ రోజు నువ్వు సంతకం పెట్టలేదు కదా. ఇప్పుడు అదే చేసావు. సరే, తర్వాత కూడా ఆయన సెట్ వేసుకొని ఆయన ఇంటి దగ్గర తిరుమల సెట్ వేసుకొని పూజ చేయటం. అంటే పూజ చేసినా కూడా వెనకాల విగ్రహాలు వాళ్ళు ఎదురుగా వాళ్ళు దేవుడు వెనకాల పెట్టుకొని వాళ్ళు సోఫాలో ముందు కూర్చోవటం. ప్రతి హిందువుకి బర్న్ అయింది. అందరూ మనసులో బాధపడ్డాయి, ఇది ఏంటి అని. ఆవిడ ప్రసాదం తీసుకొని ఇద్దరు నెత్తిని పోసేసుకోవడం, అంటే తీసేసేయటం, అంటే టిష్యూలకు తుడిచేసేయటం. ఇవన్నీ కూడా పబ్లిక్ అందరూ చూశారు కదా. మీకు దేవుడు ఇది లేనిదే ఆయనకి ఈరోజు ఆయనకు వచ్చినది 151 ఎక్కడా, 11 ఎక్కడా? ఇదంతా దేవుడిది కాదా స్క్రిప్ట్? ఈ రోజున నోరుంది కదా అని మాట్లాడటానికి ఈ రోజా లాంటి వాళ్ళని, ఆ లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మాట్లాడతావు. సో వాళ్ళకి దేవుడి మీద భక్తి అని చెప్పుకుంటున్నారే కానీ వాళ్ళ స్థాయి కూడా ఎక్కడికి దిగజారిపోయింది ఈ రోజున. అంతే కదా, వాళ్ళకి విలువలు లేకుండా పోయాయి, వాళ్ళకి స్థాయి లేకుండా పోయింది. ఎవరైనా వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? అంటే మనం సపోర్ట్ చేసేటప్పుడైనా మనం ఆచారాన్ని మనం ఇప్పుడు ఏదైనా చేయొచ్చు, ఎవరేదైనా చేస్తున్నారు, కానీ దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు కదా రోజా లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. అంటే ఈయనకంటే ఎలాగో నమ్మకం లేదు, ఆయన మతం మీదనే దాడి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు హిందూ మతంలో పుట్టి నువ్వు దేవుణ్ణితో రాజకీయం చేస్తున్నావు. సో నీకు ఇక రాజకీయ భవిష్యత్తే శూన్యం. ఆల్రెడీ జగన్ అన్నే డిక్లేర్ చేసేసాడు, నీ రాజకీయ భవిష్యత్తు శూన్యం చేశాడు. ఇంకా నీకేంటి? నువ్వు ఎందుకు అలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతావు? నేను తిరుపతి బిడ్డని, నేను తిరుపతిలో పుట్టి పెరిగిన అమ్మాయిని. అంటే ఏంటి నువ్వు పుట్టి పెరిగింది? నేను తిరుపతిలోనే పుట్టా.
కొన్ని లక్షల మంది పుట్టారు. అవును. సో నీ బాబు జాగిరేం కాదు తిరుపతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరిది. నేను తిరుపతిలో పుట్టి పెరిగానంటే నువ్వు పుట్టి పెరిగితే ఏడేవి నిన్ను ఆడ కూర్చోబెట్టి నిన్ను నీ తిరుపతి అంతా నీదే అని చెప్పి నీ పర్మిషన్ తీసుకొని ఎవడు తిరుపతి రావాల్సిన పని లేదు. సో ఇక్కడ చెప్పాడు తెలంగాణ నాది నాది అని కేసీఆర్ చెప్తే ఏమయ్యాడు, ఇంట్లో కూర్చోబెట్టారు. నీ పరిస్థితి కూడా అంతే, రేపొద్దున కాళ్ళు ఇరగొడతారు నిన్ను. అవును. తిరుపతి నాది నాది అన్నావంటే తిరుపతి నీది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరిది. గుర్తు పెట్టుకొని నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే మంచిది. మేడం మనమే ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేస్తాం, అంటే వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే ఈ పరిస్థితి వచ్చింది ఆయనకి అని చెప్పేసి అప్పుడు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ తిరుపతి ప్రసాదం వెంకటేశ్వర స్వామి ప్రసాదం జోలికి వచ్చారు ఆయన. మరి ఆయన ఇది కానీ ప్రూవ్ అయితే రాజకీయ భవిష్యత్తు గురించి ఏమవుతుందంటారు, మీరేం చెప్తారు మేడం? ఖచ్చితంగా రాజకీయ ప్రూవ్ అవ్వాల్సింది ఏముందమ్మా ఇక్కడ. ఖచ్చితంగా ప్రతి హిందువుకి తెలుసు. ఇప్పుడు బాబు గారు సిట్టు వేసి ప్రూవ్ చేసే వరకు కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రతి హిందువులకి అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. అక్కడ మనం వెళ్ళినప్పుడు ఎలాంటి పాటలు వినేవాళ్ళం గతంలో, ఎలాంటి ప్రసాదాలు తినేవాళ్ళం, ఎలా అనిపించేది కొండ మీదకి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఈ 5 ఏళ్ల క్రితం ఎలా ఉంది, దానికి ముందు ఎలా ఉంది, స్టిల్ ఇప్పుడు ఎట్లా ఉంది, ఇవి ప్రతి హిందువుకే అర్థమవుద్ది. సో ఎవ్వరూ వాళ్ళు వచ్చే రిపోర్ట్ వరకు ఆగాల్సింది పని లేదు. నాణ్యతలో తేడా కనపడినప్పుడు లడ్డు తిన్నప్పుడు తెలిసిపోతుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు గోవింద నామస్మరణాలు కానివ్వండి, అక్కడ భక్తి పార్వసంతో జరిగే పూజలే కానివ్వండి, అక్కడ అన్నప్రసాదాలు బాగా పెడుతున్నప్పుడే కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనలో ఉన్న ఫీలింగ్ మనకు తెలుస్తుంది, అంతే కదా. సో మనకు ఇప్పుడు దేవుడితో డైరెక్ట్ ఇది ఉన్నప్పుడు ఆయన మనం ఆ దేవుడిని స్మరించుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఆ ఫీలింగ్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. సో అలాంటప్పుడు మనం ఎవరో చెప్పి ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు ప్రజలకు ఎవరికి అవసరం లేదు. సో ఇప్పుడు చాలా డిఫరెన్స్ కనపడుతుంది కదా. ఇప్పుడు ఏదైతే రోజా అడిగిందో తిరుమల దేవస్థానంలో తప్పు ఎవరిది అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పి అందరూ అదే చెప్తున్నారు కదా. ఆమె ఇచ్చిన దానిలో ఆమె పెట్టిన ఎగ్జిట్ పోల్ దానిలోనే పోల్లోనే అది వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అనేది. సో అందుకని నేను చెప్తుంది అంటే మనం ఎవ్వరూ కూడా మన మనసుకే మనకు తెలుస్తుంది అది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, గతంలో ఎలా ఉన్నింది, అంతకుముందు ఎలా ఉన్నింది అనేది. సో దాని గురించి రిపోర్ట్స్ ఎలాగో వస్తాయి, కానీ మన ఫీలింగ్స్ మనకు తెలుస్తుంది. ఏ పార్టీ వాళ్ళైనా సరే అదంతా కూడా పక్కన పెట్టినా మనం హిందువులుగా మనకు ఆ ఫీలింగ్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనశ్శాంతిగా మనం ఎలా ఉన్నాము, అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి, అక్కడ మనకు భగవంతుడి మీద ధ్యాస కలిగేటట్టు ఉన్నాయా, డిస్టర్బెన్స్గా ఉందా, అక్కడ ఉన్న పరిసరాలే కానివ్వండి, ప్రసాదాలలో టేస్టే కానివ్వండి, అన్నీ మనకు అర్థమైపోతాయి. సో దాని గురించి అది వచ్చే వరకు ఇప్పటికే చాలామంది భక్తులుగా. ఇంకోటి చిన్న లాజిక్, 320కి నెయ్యి ఎక్కడ వస్తుంది, అసలు ఎక్కడ రాదు. అసలు కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకుంటేనే 400 రూపాయలు ఉన్నాయి, 450 అట్లా ఉన్నాయి. అలాంటప్పుడు నీకు ఆవు నెయ్యి ఎలా వస్తుంది? సో ఈ ఒక్క లాజిక్ సరిపోదా? సో గతంలో చాలాసార్లు కూడా టెస్టులు అనేది అక్కడ లేనే లేదు. రోజా చెప్తుంది టెస్టులు అనేది ఉంటాయి ఇక్కడ టెస్టులు చేసే, ఎక్కడ టెస్టులు ఉంటాయి? మీ ప్రభుత్వంలో టెస్టులే లేవు, తెలుసు కదా, అది ఆ పరికరాలనే వాడలేదు. సో అలాంటప్పుడు టెస్టులు ఎక్కడ ఉంటాయి? అసలు యాక్చువల్లీ తిరుపతిలో కూడా మంచిగా చేసే ల్యాబ్ టెస్టులు కూడా లేదు. సో అలాంటిది ఈవిడ టెస్టులు చేస్తారు అని చెప్పి ఎలా మాట్లాడుతుంది? సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ రాజకీయం కోసం ఈ రోజున ఈ విషయాలన్నీ బయట రావడంతో సో వాళ్ళు ఏదో ఒకటి తెలుగుదేశం మీద నింద వేయటం కోసం, తెలుగుదేశం మీద పడట్లా, నువ్వు హిందూ భక్తుల మీద నింద వేస్తున్నారు, వాళ్ళు హిందువుల మీద నింద వేస్తుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫైనల్గా మేడం, అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సీరియస్గా ఉన్నారు ఈ ఇష్యూ పైన, ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఏం జరిగే అవకాశం ఉంది వైసీపీ పట్ల కానివ్వండి, లేకుంటే దీన్ని ఈ విధంగా తీసుకొచ్చిన వాళ్ళ గురించి కానీ? ఇప్పుడు ఇదంతా టైం అమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ ఏడుకొండల వాడే కళ్ళు తెరిచారు ఇక్కడ. ఎందుకంటే 151 ఉన్నది 11కు రావటం, సో తెలుగుదేశంకి భారీ మెజారిటీ రావటం, సో కూటమితో కూడా కలవటం. ఇంకోటి ఇక్కడ ప్రసాదాలలో ఇది జరిగింది అని అంటే ఒక స్టేట్కి సంబంధించింది కాదు, ఇది ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరి మనోభావాలకు సంబంధించింది. ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక్కటేను, ఒక తిరుపతికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. సో ఇక్కడ ఏంటంటే అందరి మనోభావాలనే, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి అక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, సో ఆయన ఏంటంటే అందరి మనోభావాలు దృష్టిలో పెట్టుకొని
సో ఆయన పని చేయాల్సింది ఉంటుంది. ఓకే. సో దాని ప్రకారమే ఆయన వెళ్తారే కానీ ఇక్కడ మాకు కావాల్సింది ఎవరికైనా కోరుకునేది ఇంకా నెక్స్ట్ కూడా ఇలాంటివి జరగకూడదు, జరిగిన వాళ్ళని ఉపేక్షించకూడదు. ఓకే. సో వాళ్ళకి తగిన శిక్ష అంటూ పడాలి. సో వాళ్ళకి రాజకీయం ఉంటుందా ఉండదా అనేది అది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ఎవరికైతే ఏ దేవుడికైతే వాళ్ళు అన్యాయం చేశారో, ఏ దేవుడి దగ్గర అయితే దేవుడికి అన్యాయం కాదు, ఇక్కడ హిందువులకు అన్యాయం చేశారు, ఎవరికైతే అన్యాయం చేశారో ఆ దేవుడైతే చూస్తూ ఊరుకోడు కదా. అవును. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళ రాజకీయం భూస్థాపితం అవ్వాలనుకుంటే ఆ దేవుడే నిర్ణయిస్తాడు, అయిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.